జగన్కి ఇప్పుడు ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే తను టూర్లు వెళ్తే ప్రాణాలు కోల్పోతుంటారు అన్నటువంటి దాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడింది. జగన్ ర్యాలీ సందర్భంగా ఒక యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంతో బ్యారికేడ్ని ఢీకొట్టాడట యువకుడు. ఇబ్రహీంపట్నంకి చెందిన భార్గవ్ అనేటటువంటి యువకుడు. ఏదైతే యువకులు ఈ సందర్భంలో ప్రతిసారి జరిగేది, ఏ నాయకుడు వచ్చినా సరే విపరీతంగా ఎగబడినటువంటి పరిస్థితుల్లో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాన్ని పట్టించుకోరు. తమ తల్లిదండ్రులకి తమ బాధ్యులు తప్పించి నాయకులకు కాదు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతుంటారు. ఆ సందర్భంగా వాళ్ళు విన్యాసాలు అది చివరికి ప్రాణాలు తీసే పరిస్థితి వస్తుందనడానికి సాక్ష్యం ఈ ఓట జరిగినటువంటి పరిణామం. తాజాగా ఆ యువకుడి మరణంతో ఆ కుటుంబానికి విషాదం. అదే సందర్భంలో జగన్ టూర్లకు సంబంధించినటువంటి మరొకసారి చర్చ జరుగుతుంది. ఇట్లాంటి టూర్లతో ఎంతమంది ప్రాణాలు తీస్తూ ఉంటూ విపక్షాలు విమర్శించే అంశం ఉంటుంది. అదే సందర్భంలో గతంలో తెలుగుదేశం టైంలో తొక్కిసలాటో లేకపోతే జనసేన టైంలో చనిపోయినటువంటి వాళ్ళది వీళ్ళు ప్రస్తావించడం జరుగుతుంది.